నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి పోలీసుల్లా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా వీరి బారిన పడ్డ ఒక బడా పారిశ్రామికవేత్త ఏకంగా 7 కోట్లు పోగొట్టుకున్నారు. జరిగిన మోసం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ములో 5 కోట్లు ఇప్పటి వరకు రికవరీ చేశారు. ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండి. 82 ఏళ్ల వయసున్న ఓస్వాల్కు ఆగస్టు 28వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆయన పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తేలటంతో ఆయన కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని చెప్పడంతో ఓస్వాల్ షాక్ అయ్యారు. తనకు కెనరా బ్యాంకులో ఖాతానే లేదని చెప్పారు. దీనికి సైబర్ కేటుగాడు మీ ఆధార్తోనే ఆ ఖాతాను తెరిచారని చెప్పడంతో తనకు నరేష్ గోయల్ కూడా తెలియదని, కాకపోతే జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించానని, అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటానని ఓస్వాల్ చెప్పారు. దీంతో ఆ మోసగాడు మీ ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసినట్లయిందన్నాడు. అయినప్పటికీ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు కాబట్టి డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పాడు. అనంతరం మరొకడు వీడియో కాల్ చేశాడు. తన పేరు రాహుల్ గుప్తా అని, తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ అని చెప్పాడు. సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత మీరు వీడియో నిఘా కింద ఉన్నారు, మీరు మీ గది నుంచి బయటకు వెళ్తే మాకు చెప్పాలి, మీ ఫోన్ మీ వెంటే ఉంచుకోవాలి, ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికి దీని గురించి చెప్పవద్దు అన్నాడు. ఎవరితో మాట్లాడినా మీతో పాటు వాళ్లు కూడా 3 నుంచి 5 ఏళ్లు జైలు పాలవుతారని ఓస్వాల్ను బెదిరించాడు. ఈ వీడియో కాల్స్ కొనసాగుతూ వచ్చాయి. ఒక దశలో వీడియోలోనే కోర్టు విచారణ జరిపారు. ఏకంగా సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్లు సెట్టింగ్ వేశారు. ఆయనే కేసు విచారణ జరిపినట్టు ఓస్వాల్కు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు లోగోతో రెవెన్యూ స్టాంపులతో కూడిన ఆ ఆదేశాలను ఓస్వాల్కు వాట్సాప్లో జారీ చేశారు. అనంతరం ఈడీ, ముంబై పోలీసుల లోగోలతో కూడిన అరెస్ట్ వారెంట్ వాట్సాప్లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఓ సంతకం ఉంది. వీటన్నింటి తర్వాత మరికొందరు కేటుగాళ్లు ఈడీ, సిబిఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి మాట్లాడుతూ మిమ్మల్ని రక్షిస్తాం, 7 కోట్లు పంపించండి అని చెప్పడంతో వారు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు 7 కోట్లు ఓస్వాల్ పంపించారు. ఇదంతా ఆగస్టు 28, 29 తేదీల్లో జరిగింది. ముందు భయంతో బెదిరిపోయి డబ్బులు పంపించిన ఓస్వాల్ తర్వాత జరిగిన మోసం గుర్తించి పోలీసులకు అదే నెల 31వ తేదీన ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపిన 3 ఖాతాలను స్తంభింపచేశారు. తద్వారా 5,25,00,000ను తిరిగి ఓస్వాల్కు అప్పగించారు. దీని వెనుక ఓ అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సాం గౌహతిలో రతన్ చౌదరి, ఆనంద్ కుమార్ అనే 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి అని, ఆ వ్యక్తి పేరు రుమి కలితా అని పోలీసులు గుర్తించగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు స్పందిస్తూ చట్ట ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, వరుస వీడియో కాల్స్ చేసి బెదిరించడానికి ఇది మోసగాళ్లు వేస్తున్న ఎత్తుగడ అని తెలిపారు. ఇటువంటి కాల్ రాగానే పోలీసులకు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.